అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి గురించి, ఆర్కే రోజా మాజీ శాసనసభ్యురాలు, మాజీ చైర్మన్, మాజీ మంత్రి అయినటువంటి తిరుమల టికెట్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఆర్కే రోజా ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. ఇంకోడైతే భూమికి ఇంతుంది అంటే గల్లా మాధవి గారి గురించి చెప్తుంది, భూమికి ఇంతుంది అని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఆర్కే రోజా, గల్లా మాధవి గారు అన్నం మాత్రమే తింటారు. నీ మాదిరిగా అన్నంతో పాటు అవినీతి తినరు. అవన్నీ తిన్నావు కాబట్టి ఈరోజు నువ్వు కుతమట్టంగా ఉన్నావు. కుతమట్టంగా ఆవిడ అవేం తిందో, నువ్వు దోచుకుంటావు యావత్తు తింటావు కాబట్టి ఈరోజు ఆకలేస్తే అన్నంతో పాటు అవినీతి తినడం వల్లే కుతమట్టంగా తయారయ్యావు అన్నది నేను చెప్తున్నా. సాటి మహిళా శాసనసభ్యురాలు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారిని పట్టుకొని బాడీ షేమ్ చేస్తున్నావు. ఇంత ఉన్నావని అలా బాడీ షేమ్ చేయించా? ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుతో గెలిచినటువంటి గల్లా మాధవి గారి గురించి ఆల్రెడీ 2 సార్లు గెలిచి 3 సార్లు ఓడిపోయిన నువ్వు ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా. ఇదే విధంగా పూర్వం 2019 నుంచి 2024 మధ్యన నారా లోకేష్ గారి గురించి కూడా మాట్లాడినావు. చాలా దారుణంగా నీచంగా దుర్భాషలాడినటువంటి ఘన చరిత్ర నీది. ఈరోజు ఏమైంది? స్థానికం కాకపోయినా స్థానం కోల్పోయే అవకాశం ఏమన్నా, ఆల్రెడీ ఒక్కసారి ఓడిపోయి ఉన్నా మళ్ళీ నిలబడి 91,413 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్ గారిని ఏమన్నా వదిలిపెట్టావా? సీనియర్ అండ్ సిన్సియర్ పొలిటికల్ లీడర్ అచ్చెన్నాయుడు గారిని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఇలా అనలేదా? ఈరోజు ఏమన్నా గల్లా మాధవి గారిని వదిలిపెడతా ఉంటే నేనేమన్నా నేను ఇంకోలా చూస్తానా? ఈరోజు గల్లా మాధవి గారి గురించి మాట్లాడటం వల్ల ఆ గల్లా ఉంది చూడు ఇంటి పేరు, ఆ గల్లా పెట్లో ఉండేటువంటి చిల్లర బతుకులు మీవి. ఈరోజు గల్లా బతుకులు మీవి. గల్లా పెట్లో ఊర్లో కిరాణా స్టోర్లో ఉంటాయి చిల్లర, ఆ బతుకులు కదా మీ చిల్లర బతుకులు. అందుకే మీరు గల్లా మాధవి గారితో పెట్టుకోబట్టే మీరు గల్లా బతుకులు అయిపోయినాయి. ఫస్ట్ ఏం గెలిచిందంటే ఎమ్మెల్యేగా మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, ఈవిడ చాలా పాత, చెప్పుకుంటే రోత. ఈవిడ మహిళా పొలిటికల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టిందయ్యా. స్వామి వివేకానంద గారి సిద్ధాంతాలతో, పుచ్చలపల్లి సుందరయ్య గారి అభిప్రాయాల ఆచరణలతో, మైండ్ సెట్తో బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఈవిడ చెప్పే మాటలు వింటూ ఉంటే పాప కొత్త, పాప మొదటిసారి గెలిచింది కాబట్టి రోజా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఒకటి చూద్దాం. అందుకే ఎక్కువ ఎగురుతోంది. తమరు కదా అమ్మా బెంగళూరు బారులో తాగి చెన్నై పబ్బుల్లో ఎగరతావు చూడు, అంతకన్నా ఆవిడేమి ఎగరట్లేదుగా. నీలాగా అసాంఘిక కార్యక్రమాలతో కూడినటువంటి బారులు పబ్బుల్లో నీ మాదిరిగా ఆవిడేమి ఎగరట్లా. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నచ్చిన నాయకుడి కోసం ఒక అడుగు ముందుకు వేసి ఎదిరించింది, ప్రశ్నించింది, ఎగిసింది, ఎగబడింది. దానికి నువ్వు ఎగిరిన దానికి చాలా తేడా ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడికే అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్సే ఉంటారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని నచ్చేటువంటి మెచ్చేటువంటి మాలాంటి కార్యకర్తల జోలికి ఎప్పుడూ రాబాకో. నీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఏ పొలిటికల్ మహిళా లీడర్కి తెలియదు. ఈ రోజు 2 సార్లు గెలిచావు. మొన్న 45,004 ఓట్ల తేడాతో నగిరిలో ఎందుకో అతకపోతాలానికి నిన్ను జనాలు దొక్కేశారు. నీకు తెలిసినంతగా ఇంకెవరికైనా ప్రపంచంలో తెలుస్తుందా? నువ్వు జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీలోకి రాలేవు. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ప్రొఫెషనల్ గోండాలంటుందయ్యా టీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి. నేను నేరుగా క్వశ్చన్ ఇస్తున్నా. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో అనేక సినిమాలు చేస్తుంటే రౌడీలు విలన్ల క్యారెక్టర్లు దొరకకపోతే డైరెక్ట్గా చాట్ జీపీటీలో కొడితే వైఎస్ఆర్సీపీలో గోండాలు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్లి యాక్టింగ్ చేయించుకోండి వస్తుంది. ఈరోజు అంబటి రాంబాబు, పేరు నాని, కొడాల నాని, అనిల్ కుమార్ యాదవ్ కుప్పల తెప్పలుగా మీ దగ్గరే గడ్డాలు పెంచుకుని అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఈరోజు ఏ సినిమాకైనా విలన్లు కావాలి అంటే 2 టిప్పర్లు 3 బస్సులు పంపిస్తే మన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. కొడాలని గొట్కాలు వేసుకొని నవ్వులుతూ ఉంటాడు. ఇంతకల్లా విలనిజం పడుతుందంటావా? అనిల్ కుమార్ యాదవ్ ఎంత దవడేసుకొని దబదబా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకన్నా విలన్ ఈ ప్రపంచంలో దొరుకుతాడని మాటికి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబుదోబులు చేస్తా ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు? నేను ఆర్కే రోజాని సూటిగా ప్రశ్నిస్తుండా. జోగి రమేష్ కేవలం మంత్రి పదవి కోసం కరకట్ట ఇంటి మీద కంకర రాళ్ళు ఇప్పించాడు కదా,
దాని గురించి ఏం మాట్లాడతావు నువ్వు? మరి తోటా చంద్రయ్య, నందో సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మంది అమాయకులని మిట్ట మధ్యాహ్నం పట్టపగలే చంపేశారు కదా. దాన్ని రౌడీయిజం అనక ఏముంటుంది? దానికి హీరోయిజం అంటారా? మరి చిల్లర రాజకీయాలు చేసేది, చిల్లర రౌడీల్ని ప్రోత్సహించేది, చిల్లర బతుకులు బతికేది ఎవరు అని నేను ఈరోజు ఆర్కే రోజాని మనస్ఫూర్తిగా ప్రశ్నిస్తుండా. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయడానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. మంచి మాట చెప్పింది ఆర్కే రోజా. మాకు అధికారం అవసరం లేదు, మీకు అధికారం కావాలి, మేము ఏమన్నా చెయ్యాలంటే అన్న సైగ చేస్తే చాలు అంటుంది. నిజంగా అన్న సైకిల్ దెబ్బకి మైండ్ చెడిపి ఎన్నో సైకిల్ చేస్తున్నాడు. ఆ మధ్యన కూడా నాన్నగారి విగ్రహం దగ్గరకు వెళ్ళి నాన్న 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 నీ మనసు ఎంత గొప్పదో నాన్న అంటాడు. ఆ పక్క ఎవరు ఉండరు, ఇట్టిట్ అంటాడు. ఈ పక్క ఎవరు ఉండరు, ఇట్టిట్ అంటాడు. ఊరికే చూసుకుంటాడు. చుట్టుపక్కల ఎవరో కూడా అతనికి సైకిల్ చేసేవాళ్ళు, అతనితో మాట్లాడేవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా లండన్ మందుల దెబ్బకి అయిపోయి ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే సైకిల్ దెబ్బకి మైండ్ చెడిపోయి సైకిల్ చేస్తూ ఉన్నాడు. మీరు కాబట్టి యూట్యూబ్లో వైరల్ వీడియోస్లోకి వెళ్తే అన్న సాక్షాత్తు సాక్షిగా ఎప్పుడు మనుషులు లేనటువంటి మైండ్ సెట్తో ఆయనకైనా సైకిల్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆర్కే రోజా మాట్లాడినటువంటి ఈ మాటలు చాలా జోక్గా తీసుకుంటున్నారు జనాలు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రోజా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.